విజయవాడలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగి ఒకరు మరణించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విజయవాడలోని మొగల్ రాజపురంలో కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి మృత్యువాత పడగా మరో 42 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. కలుషిత నీరు తాగి ఆసుపత్రుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 3 దశాబ్దాల క్రితం వేసిన పైప్ లైన్లను మార్చకపోవడంతోనే లీకేజ్ కారణంగా నీరు కలుషితమవుతోందని మున్సిపల్ అధికారులు చెప్పారు. కలుషిత నీరుపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా పాత పైప్ లైన్లను మార్చాలని స్థానికులు కోరుతున్నారు. అటు 42 మంది అస్వస్థతకు గురవడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. నగరంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఉద్యోగులపై వీఎంసీ వేటు వేసింది. 6 ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పైప్ లైన్ల ద్వారా వచ్చే నీరును తాగొద్దని సూచించారు. నగరంలో ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. విజయవాడ మొగల్రాజపురంలోని కలుషిత నీరు త్రాగడం వల్ల పడమటబారి వీధి అదేవిధంగా భాస్కర్ మాధవరామ వీధులకు సంబంధించి 44 మంది అస్వస్థకు రావడం జరిగింది. కొత్తగూడన అధికారులు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఏదైతే నీరు సమస్య డ్రైనేజీ వాటర్ వచ్చి ఇక్కడ సమస్య రావడం వల్లే ప్రధాన కారణం అని చెప్పి భావించి ఇక్కడ ఈ నగరపాలక సంస్థ అధికారులు వాటర్ పొల్యూషన్ సంబంధించి చెకింగ్ వ్యాన్ అయితే తీసుకొస్తున్నాడు. ఇక్కడ పూర్తిగా ఈ వాటర్ని పొల్యూట్ అయిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి పర్యవేక్షిస్తున్నారు. మరి ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే 42 మంది ఈ అస్వస్థకు గురవడంతో వారు సంబంధించి పూర్తిగా వివరాలు స్వీకరిస్తున్నారు. నిన్న సాయంత్రం చాలా సీరియస్గా కావడంతో నిన్నటి నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడ అధికారులు ఎవరు వస్తున్నారు దీనికి సంబంధించి మొత్తం పూర్తిగా డీటెయిల్ అయితే రాసుకుని పంపడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా మెడికల్ సంబంధించి ఉచిత క్యాంపు శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఇబ్బంది చాలా సీరియస్గా వ్యవహరించిన అయితే వాళ్ళకి సంబంధించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి నిరంతరం వైద్యులు పర్యవేక్షణ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో రోగులకు సంబంధించి వాంతులు విరోచనాలు అయినటువంటి రోగులకు సంబంధించి ఇక్కడ మెడికల్ చెకప్ చేసి అదేవిధంగా వారికి సంబంధించిన మెడిసిన్ కూడా వాళ్ళకి ఇచ్చేందుకు కూడా పూర్తిగా ఇక్కడ పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. మరోవిధంగా ఇక్కడ రోగులకు సంబంధించి ప్రత్యేకమైన బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. బెడ్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేసి చూడండి మందులు ఇక్కడ పూర్తిగా అన్ని విధాలకు సంబంధించి ఇది విరోచనాలకు అదేవిధంగా వాంతులు ఇతర సమస్యలు ఏదైనా వస్తే వాళ్ళకి సంబంధించి అన్ని మందులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోగులకు సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరించినట్టయితే వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బెడ్లు ఏర్పాటు చేసి వాళ్ళని పూర్తిగా వైద్యులు పర్యవేక్షణలు అయితే నిర్వహిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి అనే విధంగా కూడా ఇక్కడ వైద్యులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ మొగల్రాజపురం కలుషిత నీరు సంబంధించి ఎవరికైనా ఇంకా సీరియస్నెస్ ఏమైనా క్రియేట్ అయితే ఇక్కడ సిలైన్ కూడా ఎక్కించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వైద్యుల పర్యవేక్షణలు అయితే ఇక్కడ పూర్తిగా చేస్తున్నారు. ఈ సంబంధించి రోగులకు సంబంధించి సమస్యలు పడిపోయినా ఇతర సంబంధించి ఏదైనా వచ్చినప్పటికీ వీళ్ళకి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కొంతమంది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఎప్పుడు వచ్చింది ఈ ప్రాబ్లం ఏంటమ్మా? వారం క్రితంగా వచ్చిందండి. వారం నుంచి ఉంటుంది ఈ ప్రాబ్లం. అంటే మాకు మొన్న 3 రోజుల క్రితమే తెలిసింది నీళ్ళ వల్ల. అంటే ఒకటే వాంతులు అయిపోతున్నాయి అందరికీ. మా ఇంట్లో చుట్టాలు కూడా వచ్చిన్నారు, వాళ్ళకి కూడా వాంతులు అయ్యింది. అందుకని ఇంకప్పుడు మాకు తెలిసింది నీళ్ళ వల్లే. మీ ఏరియాలో అందరికి ఉందమ్మా లేకపోతే మీ ఇంట్లో వరకు మాత్రమే ఉందా? చాలా మందికి వచ్చినాయి వాంతులు, జ్వరాలు ఇవి కూడా వచ్చినాయి నీళ్ళ మూలం. అదేవిధంగా రోగులు అయితే ప్రధానంగా ఒకటే చెప్పడం జరుగుతుంది. మాకుతో పాటు మా ఇంటికి వచ్చిన బంధువులు కూడా వాంతులు విరోచనాలు అవుతున్నాయి. మా ఈ వీధితో పాటు అనేక మందికి ఈ ప్రాబ్లం వచ్చింది. కేవలం నీటి వాళ్ళ సమస్య వచ్చిందని చెప్పేసి ఇప్పుడున్న రోగులు కూడా చెప్తుంది. ఏదైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నీటి సమస్య శాంపుల్స్ తీసుకెళ్ళి వీటి సక్రమంగా పర్యవేక్షణ చేసి అసలు ఏంటి దీని పరిష్కారం ఏర్పాటు చేసి మాకు మంచి మందులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడున్న వాళ్ళే చెప్పడం జరిగింది. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్టు హస్కర్ తిరుమల టీవీ విజయవాడ.